నిన్నటి నుండి పాకిస్తాన్ భారత్ యొక్క ఈ మ్యాప్ లో కనిపిస్తున్న ఉదంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నాగ్రోట్ అండ్ పఠాన్కోట్ ఏరియాస్ లో స్వయం డ్రోన్స్ తో దాడి చేసిన విషయాన్ని ఆల్రెడీ చెప్పాను. అయితే లేటెస్ట్ అఫీషియల్ న్యూస్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ 50 పాకిస్తాన్ డ్రోన్స్ ను పిట్టల్ని కాల్చినట్టు కాల్చిందంట. ఈ అఫీషియల్ కన్ఫర్మేషన్ చూడండి. ఇండియన్ బోర్డర్స్ ఏరియాస్ లో ఈ డ్రోన్స్ యొక్క పార్ట్స్ ను చూడవచ్చు. ఇండియన్ ఆర్మీ డ్రోన్స్ పైన నిజంగా దాడి చేసిందా అని కొంతమంది ప్రూఫ్స్ అడుగుతూ ఉంటారు కదా. కావాలంటే ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ చూడండి. ఈ పాకిస్తానీ డ్రోన్స్ ను ఇండియన్ ఆర్మీ యొక్క L-70 గన్స్, జెట్ 23mm చిల్కస్ సిస్టమ్ వంటి ఆర్టిలరీ గన్స్ తో పాటు ఇండియన్ మేడ్ ఆకాష్ అనబడే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను వాడి పాకిస్తాన్ యొక్క 50 డ్రోన్స్ ను జనత్ కు పంపించారు. ఈ ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ 16 అణాల భారతీయ ఆయుధం ఇండియాలో దీన్ని తయారు చేశారు. ఇప్పుడు ఇది పాకిస్తాన్ డ్రోన్స్ పాలిట చావుగా మారింది. పాకిస్తాన్ పంపిన జంగ్లీ జహాజ్ ను అంటే డ్రోన్స్ ను అవుట్ ఆఫ్ ది పార్క్ కొట్టిన ఆకాష్ ఎలా పనిచేస్తుంది అనేది తర్వాత చెప్తా. ఈ వీడియోలో వార్ అప్డేట్స్ గురించి ఇస్తా. యాజ్ యూజువల్ గా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. డెఫినెట్ గా దీన్ని అందరు లైక్ చేయండి, వీలైతే అందరికి షేర్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ భారత్ పైన ఎక్కువ పెట్టిన డ్రోన్స్ అన్ని టర్కీ నుండి తెచ్చుకున్నవే. పాకిస్తాన్ తమతో పాటు టర్కీని కూడా ఎక్స్పోజ్ చేసేసింది. టర్కీ యొక్క బేరక్త్ డ్రోన్స్ ను ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ పిట్టల్ని కాల్చినట్టు కాల్చాయి. ఈ రోజు 5:30 కురేషి గారు, వ్యామిక సింగ్ గారు ఒక బ్రీఫింగ్ ఇచ్చారు. చాలా షార్ట్ బ్రీఫింగ్ ఇచ్చారు. అందులో వీళ్ళు ఏమన్నారంటే పాకిస్తాన్ దాదాపు 300 నుండి 400 డ్రోన్స్ ను నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ లో పంజాబ్ సెక్టర్ లో ఎక్కువ పెట్టడం జరిగింది. యాక్చువల్లీ పాకిస్తాన్ భారత్ దగ్గర ఉన్న రాడర్స్ అండ్ భారత్ దగ్గర ఉన్న యాంటీ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ఈ డ్రోన్స్ ను పంపారట. ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ దాదాపు 300 డ్రోన్స్ ను ఇంటరప్ట్ చేసింది. దాంట్లో 50 డ్రోన్స్ ను ధ్వంసం చేయడం జరిగింది. రిటాలియేషన్ చాలా స్ట్రాంగ్ గా ఇండియన్ ఆర్మీ చేసిందంట. అయితే ఇండియన్ ఆర్మీ క్లియర్ గా పాకిస్తాన్ యొక్క ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసిందని ఒప్పుకోవడం జరిగింది. మొన్న రాత్రి నుండి ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం జరుగుతుంది. మన సైడ్ లో ఉన్న పంజాబ్ లో ఎటువంటి ప్యాసింజర్ ప్లేన్స్ ను వెళ్ళకూడదని మనం నో ఫ్లైట్ జోన్ ను ప్రకటించాం. అయితే పాకిస్తాన్ కావాలని లావో నుండి కరాచీ వైపు ప్యాసింజర్ ప్లేన్స్ ను అలౌ చేస్తుంది. ఒకవేళ తప్పుగా ఇండియన్ మిసైల్ ప్యాసింజర్ ప్లేన్ మీద పడితే ఇండియా అమాయకమైన ప్రజలపైన దాడి చేసిందని ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదుల చిత్రీకరించడానికి తమ ప్రజలను పావులాగా పెడుతుంది. పాకిస్తాన్ ఆర్మీ తమ పంతం కోసం భారత్ ను నిందించడానికి, భారత్ ఆర్మీని ఉగ్రవాదుల చిత్రీకరించడానికి తమ సొంత ప్రజలనే పావుల్లా పెడుతున్నారు. అక్కడ రాత్రిపూట డ్రోన్స్ ను మిసైల్స్ తో పాటు ఆర్టిలరీ షెల్స్ తో భారత్ పైన ఫైరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతి దాటిగా భారత్ కూడా ఫైరింగ్ చేస్తూ ఉంటే వీళ్ళు పాకిస్తాన్ ప్యాసింజర్ ప్లేన్స్ ను తిప్పుతున్నారు. ఏదో మిస్ ఫైర్ అయ్యి ఒక ప్యాసింజర్ ప్లేన్ మీద దాడి జరిగి ఉంటే ఏమై ఉండేది? సో ఇది పాకిస్తాన్ యొక్క అసలు రూపం. ఫస్ట్ క్లారిఫికేషన్, కరాచీ పోర్ట్ పైన ఇండియన్ నేవీ నిజంగా దాడి చేసిందా అని మనలో మనం చాలా మంది కామెంట్ చేస్తున్నారు. INS విక్రాంత్ ను అరేబియన్ మహాసముద్రంలో ఉంచారు అంటే చప్పట్లు కొడుతూ తమాషా చూడటానికి ఉంచలేదు. లెట్స్ బి వెరీ క్లియర్. LOC లో పాకిస్తాన్ దాడులు చేస్తే IN విక్రాంత్ నుండి రిటాలియేషన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. నిన్న రాత్రి నుండి ఇండియన్ మీడియా మొత్తం పోర్ట్ తగిలిబడిపోయిందని చెప్పింది. మళ్ళీ పాకిస్తాన్ కు చెందిన కరాచీ పోర్ట్ అనబడే అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో కరాచీ పోర్ట్ కు ఏమీ కాలేదని ట్వీట్ పెట్టారు. కొన్ని గంటల్లోనే అదే సేమ్ కరాచీ పోర్ట్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో కరాచీ పైన INS విక్రాంత్ దాడి చేసిందని ఇంకొక ట్వీట్ వచ్చింది. అందరూ INS విక్రాంత్ ను దాడి చేసిన మాట వాస్తవమే అని నమ్మారు. మళ్ళీ సేమ్ కరాచీ పోర్ట్ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయిపోయింది. ఎవరో ఇండియన్సే ఈ ట్వీట్ పెట్టారని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా మొత్తం ఫుల్ కన్ఫ్యూజన్ గా ఉంది. బలోచ్ సోదరులు ఆల్రెడీ కరాచీ పోర్ట్ పైన దాడి చేసిన ఒక డ్రోన్ షాట్ ను రిలీజ్ చేశారు. అయితే అది రియల్ ఆర్ ఫేక్ అనేది తెలియదు. కరాచీ పోర్ట్ లో దాడి జరగడం మాత్రం ఖాయం. నిన్న, ఈ రోజా, రేపా కరాచీ పోర్ట్ లో డెఫినెట్ గా ఇండియన్ నేవీ 1000 వాళ్ళ కాల్చే వస్తుంది. ఇండియన్ నేవీను అండర్రేట్ చేయొద్దు. ఇట్స్ నాట్ అబౌట్ ఇండియన్ నేవీ కరాచీ పైన దాడి చేసిందా లేదా అని, ఇట్స్ ఆల్ అబౌట్ అక్కడ నుండి అధిష్టానం తల రైట్ సైడ్ ఊపాలంతే. అండ్ కరాచీ పోర్ట్ అనేది కమర్షియల్ ప్లేస్. ఇక్కడ దాడి చేసినా ఎవ్వరు కూడా దాడి చేశామని ఒప్పుకోరు. మేబీ ఇండియన్ నేవీ ఎప్పటికీ నిజాన్ని ఎవరికి తెలియకుండా ఉండవచ్చు. మీరేమనుకుంటున్నారు? ఇండియన్ నేవీకు కరాచీ పోర్ట్ పైన దాడి చేసే సత్తా లేదనుకుంటున్నారా? మసూద్ అజార్, హఫీజ్ సయీద్ ఇంటి లోపలే బొక్కబెట్టి వచ్చారు. కరాచీ పోర్ట్ పెద్ద విషయమా? ఇండియా ఎప్పుడు వారు ఎస్కలేట్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. మన పొరుగు పాకిస్తాన్ దేశం ఇక్కడితో దీన్ని ఆపేస్తే బాగుంటది, లేదా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో వార్ అప్డేట్స్ కి వస్తే నిన్న ఉదయం చండీగఢ్ లో సైరన్స్ ను వినిపించాయి.
మేబీ పాకిస్తాన్ నిన్న ఉదయం కూడా దాడి చేసి ఉండొచ్చు. అఫీషియల్ గా దాడి చేసిందా లేదా అని కన్ఫర్మేషన్ కాలేదు. నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్స్ తో ఒకవైపు నుండి దాడి చేస్తూ జమ్మూ బోర్డర్ నుండి 8 నుండి 9 మంది ఉగ్రవాదులను బోర్డర్ దాటించడానికి ట్రై చేసింది. సేమ్ హమాస్ స్టైల్లో పై నుండి డ్రోన్స్ ని విసురుతూ కింద నుండి బోర్డర్ ను దాటడానికి ట్రై చేశారు. అయితే మన BFS జవాన్లు ఉగ్రవాదులు అందరినీ న్యూట్రలైజ్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం అయితే ఎటువంటి దాడులు జరగలేదు. మేబీ నిన్న రాత్రి కూడా పాకిస్తాన్ నిన్నటిలాగే డ్రోన్స్ లేదా మిసైల్స్ తో దాడి చేసే అవకాశం ఉంది. మొన్న రాత్రి అయితే అసలైన సినిమా చూపించింది. ఇండియన్ ఆర్మీ 70mm పిక్చర్ పాకిస్తాన్ కు కనిపించింది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మొన్న రాత్రి మ్యాప్ లో చూడండి, ఇక్కడ కనిపిస్తున్న సర్గోదా ఎయిర్ బేస్ నుండి F-16 అమెరికన్ మేడ్ 4th జనరేషన్ ఫైటర్ జెట్ కు రంగంలో దించింది. ఈ సర్గోదా అనే ఏరియా ఇండియన్ బార్డర్ నుండి 250 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మన S-400 యొక్క రేంజ్ 400 కిలోమీటర్ అంటే 400 కిలోమీటర్ దూరంలో ఉన్న ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ను S-400 ఇంటరప్ట్ చేసి ధ్వంసం చేస్తుందన్నమాట. సో ఈ F-16 S-400 యొక్క రేంజ్ లో ఉంది. F-16 ఇక్కడ నుండి ఎగిరింది. S-400 దీన్ని ఇంటరప్ట్ చేసింది. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ద్వారా ధ్వంసం కూడా చేసింది. జస్ట్ ఇమాజిన్, పాకిస్తాన్ లోపల 200 కిలోమీటర్ లోతుకు మిసైల్ ను దించారు అంటే ఏ రేంజ్ లో మన వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. యాక్చువల్లీ అమెరికా ఈ F-6 ఫైటర్ జెట్స్ ను కౌంటర్ టెర్రరిజం కోసం మాత్రమే వాడాలని పాకిస్తాన్ తో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. దీని యుద్ధంలో వాడకూడదు. కానీ పాకి పైలట్లు తెలుసు కదా, F-16 ను గాలిలో లేపారు, S-400 చేతికి చిక్కారు. సో F-16 ఫునరల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మొన్న రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ యొక్క అవాజ్ విమానానికి కూడా పిండ ప్రదానం చేసింది. అవాజ్ అంటే ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. యాక్చువల్లీ ఇది యుద్ధ విమానం కాదు, అయితే ఇది చాలా ఇంపార్టెంట్ విమానం. డ్రోన్స్, మిసైల్స్ అండ్ యుద్ధ విమానాలను అది కమాండ్ చేస్తుందన్నమాట. ఇది ఆకాశంలో ఉన్న 400 నుండి 50 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ ను ట్రాక్ చేస్తుంది. దీని ద్వారానే మిగతా యుద్ధ విమానాలకు కమాండ్ వెళ్తూ ఉంటుందన్నమాట. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది వెనక ఉండాలి. డ్రోన్స్, మిసైల్స్ తో సరదా తీరలేదనుకుంటా, పాపం మెయిన్ రాడర్ నే లేపి పడేశారు. ఈ ఆవాజ్ సిస్టమ్ ఇలా ఉంటుంది. సో ప్రస్తుతం పాకిస్తాన్ రాడర్ లేకుండా కంప్లీట్ గా బ్లైండ్ అయిపోయింది. పెహల్గాల్ ఉగ్రవాద దాడి చేయించిన పాకిస్తాన్ ములాలు అడ్డుగా నిలబడిన పాకిస్తాన్ ను ఎవరు కాపాడలేరు. సో పాకిస్తాన్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతానికి లేదు. పాకిస్తాన్ ప్రజలు ఒప్పుకుంటున్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ ను, ఎంతో యుద్ధ విమానాలను కొనింది. కానీ ఇండియన్ ఆర్మీ విసిరిన ఏ ఒక్క మిసైల్ ని కూడా పాకిస్తాన్ ట్రాక్ చేయలేకపోయింది. పాకిస్తాన్ ధ్వంసం చేయలేకపోయింది. ఇరాన్ ఇస్రాయెల్ పైన మిసైల్స్ తో దాడి చేస్తే ఐరన్ డోమ్ ఎన్నో మిసైల్స్ ను ఇంటరప్ట్ చేసింది. కానీ మన పాకిస్తాన్ ఏం చేయలేకపోయిందని స్వయాన పాకిస్తాన్ ప్రజలే బాధపడుతున్న ఈ వీడియో ఒక్కసారి చూడండి. एक भी मिसाइल को हम रोक नहीं सकते, सारे हमले हम रोकने में नाकाम रहे। एग्जैक्ट जो इंडिया ने टारगेट अचीव करना था वो अचीव किया। जो कहते हैं ना कि इंडिया ने घुस के मारा, इंडिया ने पक्के घुस के मारा, और हम उसके मिसाइलों को रोक नहीं सकते। ये हकीकत है। अब इसको आप ये मत कहिए कि आप इंडिया की तारीफ कर रहे हैं, ये कर रहे हैं, वो कर रहे हैं। भाई जो हकीकत है वो हकीकत है। आप सुनते आ रहे हैं कि ईरान 200 मिसाइल फायर करता है, 400 मिसाइल फायर करता है, 1000 मिसाइल फायर करता है। పాకిస్తానుల అదృష్టం షబాజ్ ఫరీష్ గత జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ తేజస్ ఇంకా డెలివరీ కాలేదండి. తేజస్ డెలివరీ అయ్యి ఉంటేనా మరణ హోమం జరిగేది. తేజస్ ఇండియాస్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్. తేజస్ ఎన్ని విమానాలు ఉన్నాయి, ఎక్కడ ధ్వంసం అయ్యాయి ఎవ్వరు అడగరు. దీన్ని ఇండియాలో తయారు చేస్తారు. విచ్చల వీడిగా దీన్ని ప్రొడ్యూస్ చేయవచ్చు. ఎవరు దీని లెక్క అడగరు. ఇవి ఎలా వస్తాయి, ఎక్కడికి పోతాయని ఎవరికి తెలియదు. పాకిస్తాన్ లక్ బాగుంది, ఇది ఇంకా డెలివరీ కాలేదు. తేజస్ ఉండి ఉంటేనా జస్ట్ ఇమాజిన్, మన తేజస్ చైనీస్ యొక్క JF-17, JF-10C యుద్ధ విమానాలను ధ్వంసం చేస్తే ఆ ఇయర్ భారతీయుల కడుపులో నిండిపోయి ఉండేది. ప్రస్తుతం జరుగుతుంది టెక్నాలజికల్ వార్ఫేర్ అండి. దీన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి. నీ దగ్గర ఎంతమంది సైన్యం ఉంది, నీ దగ్గర ఎన్ని యుద్ధ తోపులున్నాయి అని కంపేర్ చేసుకున్న రోజులు పోయాయి. సెకండ్ వరల్డ్ వార్ రోజులు పోయాయి. 21st సెంచరీలో మనమున్నాం. 21st సెంచరీలో మిసైల్స్ యొక్క రేంజ్ ఏంటి, రాడార్ యొక్క రేడియస్ ఏంటి, మీ దగ్గర హైపర్నిక్స్ మిసైల్స్ ఎన్నున్నాయి, మీ దగ్గర క్రూజ్ మిసైల్స్ ఎన్నున్నాయి, యుద్ధ విమానాల యొక్క టెక్నాలజీ మధ్య కంపారిజన్ జరుగుతుంది. మీ దగ్గర 2.5 జెన్ ఉందా, 4th జెన్ విమానాలు ఉన్నాయా అని కంపారిజన్ చేసుకుంటున్నారు. 2-3 years బ్యాక్ ఇండియన్ ఆర్మీ అగ్నిపథ్ స్కామ్ ను తీసుకొచ్చి మాకు సైనికుల కంటే యుద్ధ ఆయుధాలే అవసరం అనే ప్రపోజల్ పెట్టినప్పుడు ఎంతో మంది కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు ఇదే ఇండియన్ ఆర్మీ రఫేల్ S-400, స్కాల్ప్ స్టాంప్, షాడో మిసైల్స్, తేజస్ వంటి ఫైటర్ జెట్స్ లో డబ్బు ఇన్వెస్ట్ చేసినందుకు ఇప్పుడు మనం తల ఎత్తుకొని తిరుగుతున్నాం. ఇజ్రాయెల్ నుండి కిమ్ కజే డ్రోన్స్ ను కొనేందుకు కాలర్ ఎగరేసుకొని అందరికి చెబుతున్నాం. బై ద వే,
ఇన్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ డ్రోన్స్ దాడి తర్వాత కమికాజే డ్రోన్స్ ను తయారు చేసే కంపెనీస్ యొక్క స్టాక్స్ పెరిగాయి. కమికాజే డ్రోన్స్ ఆర్డర్స్ పెరుగుతున్నాయి. కమికాజే యొక్క అవసరం అందరికీ ఇప్పుడు తెలుస్తుంది. ఒకవేళ ఇండియన్ ఆర్మీ అడ్వాన్స్ యుద్ధ ఆయుధాలలో మన ట్యాక్స్ డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఉండకపోతే ఈ రోజు తెల్ల ముఖం వేసుకొని కూర్చొని ఉండేవాళ్ళం. పాకిస్తాన్ ప్రజల ద్వారా ట్రోల్స్ అయ్యి ఉండేవాళ్ళం. మళ్ళీ పాకిస్తాన్ లో హౌ వాజ్ ఇట్ అని ఎక్కిరించే వాళ్ళు. ఇంకా డబ్బు ఖర్చైనా పర్లేదు కానీ S-500 ను హైపరోనిక్ మిసైల్ ను కూడా ఇండియన్ ఆర్మీ సమకూర్చుకోవాలి. అంతేకాదు INS విక్రాంత్ లాంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇంకొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ను క్యారియర్స్ ని కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి.